హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి జైనుల విద్యా విధానం. దాని గురించి అయితే ఈరోజు చిన్న టాపిక్ చాలా తొందరగా అయిపోతుందండి. సో జైనుల విద్యా విధానం గురించి చెప్పబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్రీస్తు పూర్వము 5 నుండి 7 శతాబ్దాలు జైన మత కాలము. జైన మత కాలం ఎంత అండి? ఇక్కడ 5 నుండి 7 శతాబ్దాలు జైన మత కాలము క్రీస్తు పూర్వము. వేద విద్యా కాలంలో జంతు బలులకు వ్యతిరేకంగా వచ్చిన మతమే జైన మతము. వేద విద్యా కాలంలో జంతు బలులకు వ్యతిరేకంగా వచ్చిన మతమే జైన మతము. మరి ఈ జైన మత స్థాపకుడు ఎవరు? వర్తమాన మహావీరుడు. జైన మత స్థాపకుడు వర్తమాన మహావీరుడు. తీరానికి చేర్చేవాడే తీర్థంకరుడు. తీరానికి చేర్చేవాడు తీర్థంకరుడు. నేను అండర్లైన్ చేసినవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో మొదటి తీర్థంకరుడు వచ్చేసి వృషభనాథుడు. జైన మత స్థాపకుడు వచ్చేసి వర్తమాన మహావీరుడు. తీరానికి చేర్చేవాడు తీర్థంకరుడు. మరి మొదటి తీర్థంకరుడు ఎవరిక్కడ? వృషభనాథుడు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇంపార్టెంట్గా ఉండేది 24, అంటే 24వ తీర్థంకరులు ఎవరు? వర్తమాన మహావీరుడే, అంటే జైన మత స్థాపకుడే. ఇటు 24వ తీర్థంకరులు కూడా. క్షత్రియులలో జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. క్షత్రియులలో ఈయన జ్ఞాత్రిక తెగకు చెందినవారు. తొలి మత బోధన రాజగృహాలు చేశాడు. సో తొలి మత బోధన అనేది ఇప్పుడు మనకు కళాశాల, పాఠశాలలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలా తొలి మత బోధన వచ్చేసి ఈయన రాజగృహలో చేస్తారు. మహావీరుని తొలి బోధన వచ్చేసి దివ్యధ్వని. ఇంపార్టెంట్ ఇక్కడ. జైన మతంలో తొలి బోధన వచ్చేసి దివ్యధ్వని అండి. తొలి మత బోధన వచ్చేసి రాజగృహంలో చేస్తారు. మహావీరుని తొలి బోధన వచ్చేసి దివ్యధ్వని. మరి ఈ జైన మతం వచ్చేసి పంచవ్రతాలు. అక్కడేమో మనము 4 అయితే 4 వేదాలు, ఇలాంటివన్నీ పురుషార్థాలు 4 వేద విద్యాకాలంలో ఉన్నాయి కదా. సో జైన మతంలో చూసుకుంటే పంచవ్రతాలు అనేసి 5 పంచవ్రతాలు అయితే ఉన్నాయి. అందులో సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము, ఇవన్నీ కూడా జైన మతంలోని పంచవ్రతాలు. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు. చూడండి, ఇక్కడ పంచ అంటేనే మనం జైన మతం అనేది గుర్తుకు రావాలండి. జైన మతంలో పంచవ్రతాలు సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయం, అపరిగ్రహం. అస్తేయం అంటే ఏంటి? ఇక్కడ ఇతరుల ఆస్తిని అపహరించకూడదు అనేది. అపరిగ్రహం వచ్చేసి పరిమితికి మించి ఆస్తి అనేది ఉండకూడదు. అపరిగ్రహం యొక్క ఉద్దేశం ఏంటంటే పరిమితికి మించి, లిమిటేషన్స్ దాటిన ఆస్తి అనేది ఉండకూడదు. అండ్ అస్తేయం అంటే ఇతరుల ఆస్తిని మనము తీసుకోబడదు, అంటే మనకు తీసుకోవడం ఇలాంటివన్నీ జరగకూడదు. అలాగే విద్యా లక్ష్యాలు చూసుకుంటే త్రిరత్నాలు అనేసి 3 మనకు విద్యా లక్ష్యాలు అయితే ఉన్నాయి. విద్యా లక్ష్యాలు జైన మతాలు, మనకు జైనుల యొక్క విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు ఎన్ని అని రేపు క్వశ్చన్ అడిగారనుకోండి. సో త్రిరత్నాలు అనేది కూడా మనకు జైన మత విద్యా విధానం. ఈ విద్యా లక్ష్యాలు ఏంటి? సరైన ప్రవర్తన ఉండాలి, సరైన జ్ఞానం ఉండాలి, సరైన విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కూడా జైనుల విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు. ఏంటండి మరొకసారి చూడండి. సరైన ప్రవర్తన, సరైన జ్ఞానము, సరైన విశ్వాసం, ఇవన్నీ కూడా మనకు జైనుల విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ వన్ బోధన భాష అనేది మనకు సంస్కృతంలో ఉందా అంటే ఇక్కడ లేదండి. మనకు జైనుల యొక్క విద్యా విధానంలో బోధన భాష అనేది ప్రాకృతంలో అయితే ఉంటుంది. సో ప్రాకృతంలో అయితే ఉంటుంది. వైయక్తిక బోధనకు ప్రాధాన్యం వచ్చేసి ఇక్కడ మనకు నల్గొండ కొలనుపాకలో 1, కర్ణాటక శ్రావణ బెళగల్లో గోమటేశ్వర ఆలయం అనేది ఉంటుంది. సో ఇది మనకు ప్రాధాన్యతగా ఉండేవి. చూడండి, మనకు జస్ట్ 4-5 మినిట్స్లో జైనుల విద్యా విధానం అనేది కంప్లీట్ అవుతుంది కదా. నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బౌద్ధుల విద్యా విధానము. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? అందరికీ తెలిసిందే, గౌతమ బుద్ధుడు. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈ వీడియో ఎవరైనా ఎస్జిటి వాళ్ళు కనుక చూస్తున్నట్లుగా అయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ సేమ్ కదా అందరికీ. పిఐ కానీ సైకాలజీ కానీ మనకు ఒక చాప్టర్ తప్ప. సో మీరు ఎవరైనా ఎస్జిటి వాళ్ళు, అసిస్టెంట్ వాళ్ళు తప్పక చూడాల్సిన వీడియో ఏదైతే. సో బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈయన క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో జైన మతానికి సమాంతరంగా స్థాపించబడిన మతమే ఈ బౌద్ధుల విద్యా విధానము. గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏంటి? ఇక్కడ సిద్ధార్థుడు. మనం ఇది బేసిక్స్ నుండి నేర్చుకున్నాం ఆల్రెడీ చిన్నప్పుడే.
తండ్రి వచ్చేసి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి, ఇంకా భార్య చూసుకుంటే యశోధర, కుమారుడు వచ్చేసి రాహులుడు, ప్రియమైన శిష్యురాలు వచ్చేసి అమ్రాపాలి. ఇది మనకు అయిన బేసిక్స్ ఇన్ఫర్మేషన్. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈయన ఏ శతాబ్దంలో జైన మతానికి సమాంతరంగా స్థాపించబడిన మతం అంటే 6వ శతాబ్దంలో. గౌతమ బుద్ధుడు అసలు పేరేంటి? సిద్ధార్థులు. తండ్రి వచ్చేసి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి, భార్య యశోధర, కుమారుడు వచ్చేసి రాహులుడు. మరి ఈయనకి ప్రియమైన శిష్యురాలు ఎవరైనా ఉన్నారంటే అది అమ్రపాలి. ఈయన ఈ బౌద్ధ మతం స్థాపనకు 4 సన్నివేశాల వల్ల ఈయన ప్రభావితుడయ్యారు. అవేంటి? వృద్ధుడు, ఫస్ట్ వృద్ధుని చూశారు, సెకండ్ రోగిని, తర్వాత శవము అంటే మృతుడు, ఫోర్త్న సన్యాసి. ఇలా 4 సన్నివేశాలు ఈయన చూడడం అయితే జరిగింది. అవునా? ఈ ధర్మచక్ర పరివర్తన అనేది బిట్టుగా అడిగే ఛాన్స్ అయితే ఉందండి. ధర్మచక్ర పరివర్తన అనేది బోధి వృక్షము లేదా అశ్వత్థ వృక్షం క్రింద 40 రోజులు తపస్సు అనేది చేశారు ఈయన. మొదటి బోధన వచ్చేసి సారనాథ్లో అయితే జరిగింది. మొదటి బోధన సారనాథ్లో జరిగింది. దీనినే మనము ధర్మచక్ర పరివర్తన అనేసి అంటారు. సో ఇది మొదటి బోధన సారనాథ్లో జరిగింది. ఇదే మనకి ధర్మచక్ర పరివర్తన. మరి ఇందులో మనము ఆర్య అని ఉందనేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్య అనేది బౌద్ధ మతానికి సంబంధించింది. 4 ఆర్య సత్యాలు అయితే ఈయన వివరించారు. బౌద్ధ మతంలో 4 ఆర్య సత్యాలు ఏంటి? దుఃఖం అనేది ఉంటుంది, నెక్స్ట్ దుఃఖానికి రీజన్ ఉంటుంది, ప్లస్ దుఃఖంను త్యజించవచ్చు, దుఃఖంను అధిగమించే మార్గం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్య సత్యాలు, మనకు సత్యాలండి. మరొకసారి చూడండి, బౌద్ధ మతంలో అంటే బౌద్ధుల యొక్క విద్యా విధానంలో 4 ఆర్య సత్యాలు ఏంటి? దుఃఖం ఉంటుంది, ప్లస్ దుఃఖానికి కారణం అనేది ఉంటుంది, దుఃఖంను త్యజించవచ్చు, లేదా మనకు ఫోర్త్ది దుఃఖంను అధిగమించే మార్గం అనేది ఉంటుంది. అష్టాంగ మార్గాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌద్ధ మతంలో అష్టాంగ మార్గాలు ఏంటంటే సమ్యక్ ఏకాగ్రత, సమ్యక్ ఆలోచన, సమ్యక్ సంకల్పం, సమ్యక్ విశ్వాసము, సమ్యక్ ప్రయత్నము, సమ్యక్ క్రియలు అండ్ సమ్యక్ వాకు, సమ్యక్ జీవనము. సో ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాలు. ఇవన్నీ 8 పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, విద్యా వేడుకలు. విద్యా ప్రవేశ వేడుకనే మనము ఇంతకుముందు వేద విద్యా కాలంలో ఉపనయనంతో స్టార్ట్ అవుతుంది కదా. బట్ ఇక్కడ బౌద్ధ మతంలో కనుక చూసుకుంటే విద్యా ప్రవేశ వేడుక అనేది ఇక్కడ పబ్బజ అనే వేడుకతో స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ అబ్బాయికి మనము వేద విద్యా కాలంలో చూసుకుంటే బ్రాహ్మణులకి 8 సంవత్సరాల నుండి వాళ్ళకి విద్యా ప్రవేశం అనేది ఉంటుంది కదా. ఈ విద్యా ప్రవేశ వేడుక అనేది పబ్బజలో కూడా మనకు ఈ వేడుక అనేది పబ్బజ. ఏజ్ ఎంత ఉండాలి అప్పటికి? అబ్బాయికి 8 ఇయర్స్ ఉండాలి. అంటే పబ్బజ ముందుకు పోవడం. పబ్బజ అంటే ఏంటండి? ఇక్కడ ముందుకు పోవడము. ఉన్నత విద్యా ప్రవేశ వేడుకను వచ్చేసి ఉపసంపద అంటారు. మనము మన స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వేడుక అనేది ఉంటుంది కదా. సో ఆ వేడుక వచ్చేసి ఉపసంపద. ప్రవేశానికి ముందు వచ్చేసి పబ్బజ, బట్ ఆ విద్యా ప్రవేశం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఉపసంపద. అప్పటికి తన ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉంటుంది. అంటే తన స్టడీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాడు. బౌద్ధ మనకు విద్యా విధానంలో 3 త్రికరణములు అయితే ఉన్నాయి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవన్నీ ఏంటండి? ఇక్కడ త్రికరణములు. సో త్రికరణములు ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. 3 అంటే 3 కదా. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవన్నీ కూడా బౌద్ధులు పాటించవలసినవే, తప్పకుండా పాటించాల్సిందే ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ త్రికరణములు అయిపోయింది కదా. త్రిపీఠకములు చూడండి. త్రిపీఠకములు కూడా బౌద్ధ మతానికి సంబంధించింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బౌద్ధుల మత గ్రంథాలు వచ్చేసి 1 వినయ, 2 శుద్ధ, 3 అభిధమ్మ. త్రిపీఠకములు. త్రికరణములు అంటే 3, త్రిపీఠకములు అంటే 3. త్రిపీఠకములు అంటే వినయ, శుద్ధ, అభిధమ్మ. ఇవన్నీ కూడా త్రిపీఠకములు. బౌద్ధ విద్యా విధానము, విద్యా లక్ష్యాలు చూడండి ఇక్కడ. దుఃఖం నుండి విముక్తి అనేది చేయడము, అజ్ఞానం నుండి విముక్తి చేయడము, జీవితానికి సిద్ధపరచడము, నైతికాభివృద్ధి, అహింస, సత్యానంద జీవితము, నిరాడంబర జీవితం. ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు. మరొకసారి చూడండి,
దుఃఖం నుండి మనకు విముక్తి చేయడం, అజ్ఞానం నుండి విముక్తి చేయడం, జీవితాన్ని సిద్ధపరచడం, నైతికాభివృద్ధి అనేది ఉండాలి, అహింస అనేది ఉండాలి, సత్యానంద జీవితం ఉండాలి, నిరాడంబరంగా జీవితం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు. అండ్ నెక్స్ట్ కరికులం చూసుకుంటే బౌద్ధ విద్యా విధానంలో విద్యా ప్రణాళిక చూసుకుంటే కామన్ కోర్ కరికులం అనేవి ఉండేవి, కామన్గా ఉండే కరికులం అనేవి ఉండేవి. సాధారణ విద్యా ప్రణాళిక గణితము, వ్యాపార శాస్త్రము, బౌద్ధమత సాహిత్యము ఇవన్నీ కూడా సాధారణ విద్యా ప్రణాళికలు. గణితము, వ్యాపార శాస్త్రము, బౌద్ధమత సాహిత్యము. అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే వృత్తి విద్య, ఆయుర్వేద వైద్యం ఉంటుంది, సైనిక శిక్షణ ఉంటుంది, వ్యవసాయము ఇవన్నీ కూడా వృత్తి విద్యకు సంబంధించినవి. లలిత కళలు కూడా ఉండేవి, సంగీతం కానీ. మెయిన్గా వీళ్ళు లలిత కళలు అలాగే శిల్పకళకు ప్రాధాన్యత అనేది ఉండేది. మరి ఇంకా బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుందంటే, ఉపాధ్యాయుడిని బౌద్ధ భిక్షువు అంటారు. సో ఉపాధ్యాయుడిని బౌద్ధ భిక్షువు అనేసి, విద్యార్థిని మాత్రము సమనేరు అనేవారు. అక్కడేమో అంతేవాసి అంటారు, మనకు వేద విద్యా కాలంలో అంతేవాసి అంటారు. బట్ ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థిని మాత్రము సమనేరు అంటారు. మరి బోధనా పద్ధతి చూసుకుంటే చర్చా పద్ధతి, ఇది బోధనా పద్ధతి, చర్చా పద్ధతి. బోధన భాష ఎలా ఉంటుందంటే ప్రాకృతంలో ఉంటుంది, పాలీ భాషలో ఉంటుంది, యాక్చువల్గా సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతం కాదు, ఇక్కడ ప్రాకృతంలో ఉంటుంది. ప్రాకృతము అండ్ పాలీ భాషలో ఉంటుంది. కానీ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ 2 ఆప్షన్స్లో లేదా ఏదైనా ఒకటే కన్నా ఇచ్చినారనుకోండి, ఈ రెండిట్లలో ఏది కనిపించినా కూడా మీరు కరెక్ట్ చేయొచ్చండి. ఇక విద్యాలయాలు చూసుకుంటే ఆరామాలు, మొనస్టరీలు, విహారాలు ఇవన్నీ కూడా విద్యాలయాలు. బౌద్ధ విద్యా విధానంలో విశ్వవిద్యాలయాలు చూసుకుంటే మనం ఇక్కడ వదాంతపూర్ యూనివర్సిటీ అనేది బీహార్లో ఉంటుంది, నలంద యూనివర్సిటీ వచ్చేసి బీహార్లో ఉంటుంది. యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ప్రారంభించిందనమాట. సో విక్రమశీల యూనివర్సిటీ అనేది కూడా బీహారు, మిథిల యూనివర్సిటీ అనేవి బీహార్ అండ్ నేపాల్. యాక్చువల్గా చూసుకోవాలనుకుంటే మనకు 9 అయితే విద్యాలయాలు ఉన్నాయి. అందులో కోడ్ చూసుకోండి, ఓ నవామి అంటే ఓ ఫర్ వదాంతపురి, ఎన్ అంటే నలంద, వా అంటే విక్రమశీల, మీ అంటే మిథిల, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ కింద మనకు నదియా అనేది కూడా యూనివర్సిటీ అండి. నదియా యూనివర్సిటీ ఇది హుగ్లీ తీరాన ఉంటుంది, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వల్లాభి యూనివర్సిటీ, ఇది గుజరాత్లో ఉంటుంది. సోమపుర యూనివర్సిటీ అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది. మనకు జగదల్లా అనే యూనివర్సిటీ కూడా బంగ్లాదేశ్. అండ్ తక్షశీల యూనివర్సిటీ వచ్చేసి పాకిస్తాన్. సో మరి దీనికి కోడ్ ఏంటంటే నదివల్ల అంటే నదియా అండ్ వల్లభ్య. అలాగే చూడండి సోజా అంటే సోమపుర, జగదల్లా అండ్ లాస్ట్ వన్ తక్షశీల. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బౌద్ధ విద్యా విధానంలోని విశ్వవిద్యాలయాలు. అండ్ ఇక్కడ నోట్ చూడండి చిన్నగా, వేద విద్యాకాలంలోని పాఠశాలలు ప్రకృతిలోనికి వచ్చినవి. మధ్యయుగంలోకి వచ్చేసరికి అవన్నీ ఎక్కడికి వచ్చాయంటే ప్రార్థనా స్థలాల్లోకి వచ్చాయి. సో ఇదండి జైనుల విద్యా విధానం అలాగే బౌద్ధుల విద్యా విధానం గురించి అయితే చిన్న టాపిక్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ కనెక్ట్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ష్యూర్గా మీరే అంటారు, రేపు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇందులో నుండి వస్తాయి.